అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. కరెక్ట్గా అమెరికాలో ఎలక్షన్స్ ఎవరు వస్తారు అనేటి ఉత్కంఠతో ఉన్నాం ఈ సమయంలో, జనవరిలో. సరే, అక్కడ ట్రంప్ గారు రావడం, ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు అందరికీ ఉత్కంఠతో ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడనేది తెలియట్లేదు. సో మరి 10 రోజుల్లో ఒక సంవత్సరం ఆయన పరిపాలన కంప్లీట్ చేసుకుంటారు. కాబట్టి చాలా అనేక రకమైనటువంటి ఒత్తిళ్లకు కూడా వదులుకుని భారతదేశం ముందరకు ఎదుగుతున్నందుకు మోడీ గారికి మనం మనఃపూర్వకంగా ఆయన యొక్క స్ట్రాటజీకి మనము కృతజ్ఞత అభివందనలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, అమెరికా వాళ్ళు లేటెస్ట్గా ఒక ఎలిగేషన్ ఇచ్చారు. ఏమిటి? సుంకం మీద సుంకం 500% సుంకం కూడా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే వేస్తాను. చైనా, భారతదేశము, తర్వాత మిగిలిన. సో ఇట్లా ఆయన ఇది చేస్తూ ఉంటే వాళ్ళ ఫారిన్ సెక్రటరీ హార్వర్డ్ లిబ్రిక్ ఏమన్నారంటే, అసలు మోడీ గారే మాట్లాడలేదు, మాట్లాడితే సుంకాలు మిగిలిన వాళ్ళందరూ చేసుకున్నప్పుడు ఇది మోడీ గారు ఏమీ అసలు ఆయన ఫోన్ చేయలేదని అంటే, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ వాళ్ళు 8 సార్లు మోడీ గారు ట్రంప్తో మాట్లాడడం ఇదంతా చెప్పడం. ట్రంప్ కూడా మామూలుగా మాట్లాడేటప్పుడు మోడీ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఆయన నేను పట్టిన కుందరికి 3 కాళ్ళు అన్నట్టు ఒక శాసనం చేయడానికి ఒక డిక్టటోరియల్ ఇలాంటి లీడర్ని మనము ఐ థింక్ హిస్టరీలో కూడా చదువుకుంటే ఎవరు లేరు. అట్లాగా మరి అమెరికన్ ఎకానమీని రివైవ్ చేయడానికి మరి మన వెంజులా మీద ఓవర్ నైట్ వెళ్ళి ఇది చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్లాండ్ అని అంటున్నారు. సో వీటన్నిటి మీద చూస్తుంటే అసలు ఆయన స్టేట్మెంట్ మీద మీ స్పందన ఏమిటి? మోడీ గారు ట్రంప్కు ఫోన్ చేయలేదు, అడిగితే వాళ్ళు పాజిటివ్గా ఉంటారనే దృక్పథాన్ని చేశారు. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ వారు క్లారిఫై చేశారు. దీని మీద మీ స్పందన? బేసిక్గా ఇటువంటి వాటితో ఎట్లా డీల్ చేయాలనో ఎవరికి అర్థం కావటం లేదు. మన మోడీకే కాదు, మొత్తం ప్రపంచంలో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఏది కాన్ఫిడెన్స్లో కూడా మాట్లాడలేము. ఏదైనా కాన్ఫిడెన్స్లో తీసుకొని కొంత డిస్కస్ చేసి చెప్పినా 2వ రోజు బయట చెప్పేస్తారు. సో ఒక రకంగా మోడీ అంతగా మాట్లాడకపోవటానికి కారణం కూడా ఇది అయి ఉండొచ్చు. బికాస్ ఏది మాట్లాడినా వక్రీకరించేస్తాడు అండ్ పెద్ద పబ్లిసిటీ ఇచ్చేస్తాడు. వాడి ట్రూత్స్ దీన్ని సోషల్లో పెట్టేస్తాడు, అంతటా పెట్టేస్తాడు. మోడీ ర్యాంక్ మీ అప్ అండ్ హీ టోల్ మీ అట్ యువర్ మెర్సీ, నువ్వేం చెప్తే అది చేస్తానన్నాడని రేపు పెట్టేస్తాడు. ఇటువంటి వాడితో అనవసరంగా ఎక్కువ మాట్లాడి నెగటివ్, మళ్ళీ ఆ పైన మనం దాన్ని కౌంటర్ చేయలేము. కౌంటర్ చేస్తే మళ్ళీ దానికి వాడు ఎట్లాగో రెస్పాండ్ అవుతాడో తెలియదు. ఇట్స్ వెరీ ఏదో నేను మొన్న దీంట్లో చెప్పాను, ఇంకొక వీడియోలో, అసలే కోతి కలుదాగుంది. సో అది ఈరోజు ట్రంప్తో పరిస్థితి. అట్లాంటి వాడిని ఎట్లా డీల్ చేయటం అనే దాంట్లో నన్ను అడిగితే మోడీ చాలా చక్కగా డీల్ చేస్తున్నాడు. బెస్ట్ థింగ్ వాడి మాటల్ని ఇగ్నోర్ చేసుకోవటం, వాడితో అనవసరంగా మాట్లాడకపోవటం. ఎప్పుడైతే అవుతుంది, ఇప్పుడైనా కాస్త 2 రోజులు అటు ఇటు అయినా కానీ, ఆఫ్టర్ ఆల్ ట్రేడ్ డీల్ మనకే కాదు వాడికి కూడా కావాలి. సో ట్రేడ్ డీల్ అవుతుంది. బట్ దీనికోసంగా స్పెషల్గా రిక్వెస్ట్ చేశాడు అనుకో, 2వ రోజు దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి పబ్లిష్ చేస్తాడు. దాన్ని మళ్ళా డిఫెండ్ చేసుకొని ప్రయత్నిస్తే దాని మీద ఇంకోటి వేస్తాడు. సో వాటితో ఇట్లాంటి వాళ్ళతో గెలవలేము ఇన్ ఏ వర్డ్ డ్యూయల్. బికాస్ వాడు ఎదురుగా అప్పర్ హ్యాండ్ ఉన్నది చేస్తూ ఉన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడుంటారు. బట్ చాలా డిగ్నిఫైడ్గా చెప్పారు. వాడు మాట్లాడలేదు కాబట్టి కాలేదంటే తప్పు, మాట్లాడటం అయితే జరిగింది, కాలేదు అది వేరే విషయం. ఇది కాకపోవటానికి చాలా ఇతర కారణాలు ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. మొట్టమొదటిది, ఈరోజు రష్యాను స్క్వీజ్ చేయాలని అమెరికా చూస్తున్నది. అదో పాలసీ వాళ్ళకు, స్క్వీజ్ చేసేయాలి. యుక్రెయిన్లో అమెరికా టర్మ్స్ను అంగీకరించి రష్యా
పీస్ సెటిల్ చేసుకోవాలి. దానికి పుటిన్ ఇంట్రెస్టెడ్గా లేడు. పుటిన్ ఇంట్రెస్టెడ్గా లేడు అంటే పుటిన్కు కొంత స్ట్రెంగ్త్ ఉన్నది. వాడు ఆయిల్ ఇండియాకు, చైనాకు, బ్రెజిల్కు వీళ్ళకు అమ్ముకొని దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఆయుధాలు కొని యుద్ధం చేయగలుగుతున్నాడు. ఇది స్క్వీజ్ చేస్తే పుటిన్ మా దగ్గరికి వస్తాడు, మా టర్మ్స్కి అనుగుణంగా యుక్రెయిన్ సెటిల్ అవుతుంది. కాబట్టి దీనికోసం ఇండియాను స్క్వీజ్ చేయాలి. సో అది ఒక పాలసీ మీద ఉన్నారు. కాబట్టి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి వచ్చిన దాకా మన ట్రేడ్ టాక్స్ ఇట్లాగే ముందుకు పోవచ్చు. బట్ ఈరోజు అమెరికన్ అంబాసిడర్ రేపు ఫైనలైజ్ కావచ్చు అన్నట్టు చెప్పాడు, హింట్ అయితే ఇచ్చాడు. బట్ డౌట్ అయితే మంచిదే. బట్ ఇది ఒక యాంగిల్ ఉన్నది. ఒకవేళ అయిందనంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటారు. ఇంకా రష్యన్ ఆయిల్ కొనుక్కోమని ఒక అష్యూరెన్స్ అది ఇవ్వటం కూడా మంచిది. మనకేమీ రష్యన్ ఆయిల్తో ఏమీ లేదు. రష్యా ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ కాదు, మన ఇంట్రెస్ట్ మనం చూసుకోవాలి. బట్ ఓవరాల్గా వీటితో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ఏం మాట్లాడినా దానిని వక్రీకరించేటటువంటి వీటితో. ఎందుకు మ్యాక్రాన్ ఈజ్ ఎన్ ఈడియట్ అన్నాడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్. ఎవరినైనా దిసిపాడేస్తాడు. యూరప్ ఈజ్ ఏ డెడ్ ప్లేస్ అంటాడు. కెనడా వాడిని తిడతాడు, సౌత్ ఆఫ్రికా వాడిని ప్రెసిడెంట్ తిడతాడు. అందరినీ తిడుతూ ఉన్నాడు. మనం వెళ్ళి స్పెషల్గా వీడు ఏం తిట్టాలి, అందరినీ తిడుతున్నాడు. మనం వాళ్ళు ఎట్లీస్ట్ తిట్టటంలే, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అని ఆ పైన వీడు చెప్పాల్సింది చెప్తూ ఉన్నాడు. సో ఇటువంటి వాడిని ఇట్లాగే డీల్ చేయటం, టాక్టికల్గా డీల్ చేయటమే బెటర్ అని నేను అనుకుంటూ ఉన్నాను. మంచి విషయం చేశారు. ఐ థింక్ కీపింగ్ సైలెంట్ ఈజ్ ఏ గోల్డ్. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. సో మరి చూడాలి. అంటే ఒక సంవత్సరం అయిన దాంట్లో జనవరి 21 ఆ ప్రాంతాలకి ట్రంప్ వ్యవహారం ఎట్లా ఉంటుంది, 1 year ఆఫ్ రూల్ చూసుకోవాలి. ప్రపంచ రాజ్యాలన్నిటి మీద ఆయన ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.